అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని బంద్ చేసిన తర్వాత, ఓపెన్ కాస్ట్ మైన్లు ఓపెన్ చేసిన తర్వాత, బొగ్గు ఉత్పత్తి పెరిగిన తర్వాత, తెలంగాణ వచ్చేనాడు 50 మిలియన్ టన్నులు ఉంటే 64 మిలియన్ టన్నులు 65 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసిన తర్వాత లాభాలు వస్తే కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి ఆ లాభాలు ఆ కార్మికులు కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. అంటే సృష్టించబడ్డ సంపద ఎక్కువ, కార్మికుల సంఖ్య తక్కువ, కాబట్టి న్యాచురల్ కొంత ఎక్కువ వస్తుంది. దాంట్లో కూడా ఏరియల్స్ ఇవ్వట్లేదు. ఇలా 50 కోట్ల బాకీ ఉంది. ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. కానీ నా సింగరేణి ఏ పూటకో ఆ పూట మన వాళ్ళకి రావాల్సిన ఏరియాస్ కూడా ఇవ్వలే. మన కార్మికులు ఆందోళన చేస్తే తప్ప ఇవ్వని పరిస్థితి వచ్చింది. సింగరేణి కార్మికులకి ఇచ్చే జీతభత్యాలు కూడా నెల నెల బ్యాంకుల దగ్గరికి పోయి అప్పు తెస్తే తప్ప ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే సింగరేణిని దివాళా తీయించిండు కేసీఆర్. ఇవాళ ఈ సింగరేణికి ఉన్నటువంటి రిచ్నెస్, ఈ సింగరేణికి ఉన్న పరపతి, ఈ సింగరేణికి ఉన్నటువంటి నిల్వలు ఇవాళ నిజంగా వాటిని కనుక వాడితే ప్రైవేట్ వాడు ఒక 1000 కోట్లు ఉండవు, వాడు 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తాడు. కానీ సింగరేణి ఇవాళ ఒక 25,000 కోట్ల 30,000 కోట్ల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ దేశంలో ఎంత పెద్ద సంస్థ ఎదుగుతుంది, తెలంగాణ బిడ్డలకు ఎంత ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తెలంగాణ ప్రజలకు ఎంత సంపద పెరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే చెప్పేది మాత్రం నీతులు, చేసేది మాత్రం గీ పని. నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను. దీని మీద నేను శాసనసభలో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్వార్థం పక్కకు పెట్టు.